ప్రేక్షలాడి ఒక్క విషయం మీరు గమనించండి. గళితులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో, నేను క్రీస్తుతో కూడా సిలువేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడును నేను కాదు అని అక్కడ స్పష్టంగా తెలియజేసింది. మనము సిలువను వేయబడి ఉన్నాం అంటే పాపం చేయకుండా, చెడు చేయకుండా ఆయనతో పాటు మనం సిలువేయబడి ఉన్నాం. కారణం ఏంటంటే ఇంత ముందు చేసే చేతులు ఇప్పుడు చేయకపోవడం, ఇంతకుముందు నువ్వు చేసేటువంటి పాపము, వ్యభిచారం, ఇంకా దొంగతనం ఏదైనా కావచ్చండి, అవి ఇప్పుడు చేయకపోవడమే మారు మనసుకు దారి. కాబట్టి ఇప్పుడు నువ్వు అలా ఉన్నావు. కొంతమంది ఏ రకంగా ఉన్నారంటే సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెనని సువార్త గ్రంథంలో కూడా చూస్తాం. కానీ తనతో పాటు వెంబడించేవారు, దేవుని నడిచేవారు చాలామంది తన సిలువలు ఎత్తుకొని వెళ్తూ ఉంటారు. కానీ ఒక్కొక్కరు తన అనుకూల కొలది మార్చుకుంటారు సిలువలను. ఒకడు తనకు గురి వద్దకు పరిగెత్తేదాకా, ఆ బహుమానం పొందుకునేదాకా అదే సిలువను ఎత్తుకొని వెళ్తాడు. ఒకడు నాకు బరువు ఎక్కువ అవుతుంది, లేదా సులువు ఉండాలి, లేదా సుఖం ఉండాలి, శ్రమలు ఉండకూడదు, నాకు అన్నీ మంచి జరగాలి అనుకునేటోడు కొంచెం నరుక్కుంటూ కొంచెం తగ్గిస్తూ వెళ్తూ ఉంటాడు. కానీ ఒక చోటు వచ్చేసిన తర్వాత ఈ దరి నుండి ఆ దరికి వెళ్ళాలి. మధ్యలో ఎత్తుకొని వచ్చిన సిలువ పెట్టి దాని మీద నుండి వెళ్ళపాలి. ఇతను మొదటగా వచ్చినటువంటి తను ఎంత కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఇరుకు ఇబ్బందులు ఏది వచ్చినా ఎత్తుకొని నడిచాడు చూసారా, అతను సరాసరిగా ఈ దరి నుండి ఆ దరికి వెళ్ళిపోయారు. మధ్యలో కట్ చేసుకుంటూ తను అనుకూలంగా మార్చుకొని సిలువను తీశారా, అక్కడ వచ్చేసరికి ఆ సరిపోతా ఉండదు. ఈ దరిని ఆ దరికి ఉండడానికి, నడవడానికి సరిపోయేటట్టుగా ఆ సిలువ తగ్గిపోయింది కనుక సరిపోదు. అక్కడ అందులో అగాధంలో పడిపోయే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే 1 కొరింథీ 9:24 కూడా, పందెపు రంగమందు పరిగెత్తు వారు అందరూ ఉంటారు, కానీ బహుమానం ఒక్కడే పొందుకున్నాను మీకు తెలియదా అని అక్కడ స్పష్టంగా తెలియజేస్తుంది. ఇక్కడ ఏమంటానంటే మనకు అనుకూలమైన విధానం కాదు నడిచేది దేవుని సేవ పరిచయంలో, దేవునికి అనుకూలంగా మనము ఉండాలి. అందుకని పౌలు ఒక మాట అంటాడు, నేను పానార్పంగా పోయబడి తిని. పానార్పంగా అంటే నీళ్లు ఏ షేప్లో పోయబడుతుందో ఆ షేప్లో మారిపోవడం నీళ్లకు అలవాటు. ఉదాహరణ గ్లాసులో పోస్తే గ్లాస్ షేప్లో వచ్చేస్తుంది, బాటిల్లో పెడితే బాటిల్ షేప్లో వస్తుంది. అంటే మనం మన ఇష్టాన్ని చంపుకొని ఇప్పుడు దేవుని ఇష్టాల్లో వెళ్తున్నప్పుడు మనం ఎట్టి పరిస్థితుల్లో మరలా మన ఇష్టాన్ని రాకూడదు, దేవుని ఇష్టాన్నే మనం ప్రారంభించి ముందుకెళ్ళాలి. ఇది అర్థం. కనుక ఈ యొక్క సిలువను కదా ఏదొచ్చినా మన అనుకూలతగా మార్చుకోవడం కాదు, దేవునికి అనుకూలంగా విధంగా నడిస్తే తప్పకుండా విజయం మనమే పొందుకుంటాం. కనుక ఇక్కడ ఉదాహరణకు ఇక్కడ ఏం జరిగిందో మీకు చూపించడానికి ఈ కొంత మాటలు మీకు చెప్పడానికి ఈ సమయం తీసుకున్నాను. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్.